క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత బర్నబాసు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రైస్తవ సంఘము పెంతుకోస్తు రోజున పుట్టి క్రమక్రమముగా ఎన్నో హింసలకు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకు, అనేక సమస్యలకు ఏమాత్రము కూడా తలయొగ్గక, తల వంచక, విశ్వాసములో, క్రీస్తునందు విశ్వాసములో పటిష్టపరచబడి, నిర్మించబడి ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో పునీత బర్నబాసు ఇంకా పౌలు ఇంకా అనేక మంది ప్రవక్తలు, బోధకులు సంఘాన్ని ఏ విధంగా విశ్వాసములో పటిష్టపరిచి ఇంకా సువార్త వ్యాప్తి చేస్తూ ఉన్నారో మనము ఈనాటి మొదటి పట్టణంలో విని ఉన్నాము. ముఖ్యముగా అంతియోకులో ఉన్నటువంటి సంఘము, సిరియా దేశ ప్రాంతములో ఉన్నటువంటి అంతియోకు ప్రాంతములో ఏ విధంగా సంఘము, ముఖ్యముగా అన్యులు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడు, ఆయన వలనే రక్షణ కలదు అనునటువంటి విశ్వాసములో అడుగుపెట్టి తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయములో ఆత్మ ద్వారా మరింతగా వారు బలపడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. మొట్టమొదటిగా వారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. ఈనాటికి కూడా ఆ పేరు, క్రీస్తుని అనుసరించేవారు క్రైస్తవులు అనున్నటువంటి ఆ పేరు ఆరంభము ఇదిగో ఇక్కడ నుండి అని మనము చదువుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి జీవిత విధానమునకు పునాదిగా, నాందిగా పునీత బర్నబా గారి యొక్క పరిచర్య ఉంటూ ఉన్నది.